ఎవరైతే శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరికైతే బ్రీతింగ్ సక్రమంగా రావడం లేదో, ఎవరికైతే తుమ్ములు అస్తమానం వస్తూ ఇబ్బంది పెడుతున్నాయో, ఏమాత్రం చల్లగాలి వచ్చినా, చల్లటి పదార్థాలు తీసుకున్నా, లేకపోతే చల్లటి వాతావరణంలోకి వెళ్ళినా, లేదా ఏసీలోకి వెళ్ళినా, లేకపోతే ఇలా ఏదైనా సరే చిన్నపాటి ఆహారంలో తేడా వచ్చినా, కొంతమందికి స్వీట్స్ తీసుకున్నా కూడా వెంటనే దగ్గు, ముక్కు దిబ్బడ, ముక్కు కాడము, బ్రీతింగ్ తీసుకోలేకపోవడం అనే సమస్య ఎదురవుతుంది. సో ఇవన్నీ ఒకే దాని కిందకి వస్తాయండి. దీనికి రకరకాల మందులు ఉన్నాయి, చికిత్సలు ఉన్నాయి, సర్జరీ చేస్తున్నారు, అయినా ఈ సమస్య తగ్గడం లేదు. కారణం ఏంటంటే ఇది మనల్ని తీవ్రంగా వేధించే సమస్య, బాగా రిపీట్ అయ్యే సమస్య. సర్జరీ చేసినా, మందులు వేసినా, ఏం చేసినా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. అయితే దీనికి ఆయుర్వేదంలో మీరు నస్య చికిత్స చేసుకోండి, నస్య చికిత్సలో పరిష్కారం కాకపోతే ఔషధాలు వాడండి, ఔషధాలు వాడినా పరిష్కారం కాకపోతే క్షారకర్మ చికిత్స చేసుకోండి అని చెప్పింది. అంటే క్షారకర్మ అంటే కొన్ని ద్రవ్యాల అంటే మూలికల యొక్క ఎక్స్ట్రాక్ట్ యొక్క పదార్థాన్ని ఒక క్రీమ్ లాగానో లేకపోతే దాన్ని ఒక లిక్విడ్ లాగానో తయారు చేసి ఆ యొక్క ఎక్కడైతే గ్రోత్ ఉన్నదో దానిపైన అప్లై చేయడం కానీ, అక్కడ పూయడం కానీ, లేదంటే దానికి ఒక కాటన్తో పెట్టడం కానీ ఇలాంటివి చేసినట్లయితే ఆ యొక్క దుర్మాంసం ఏదైతే పెరిగిందో దానికి రక్త సరఫరా ఆపేయడం అనేది చేస్తాయన్నమాట కొన్ని ద్రవ్యాలు. దాంతో ఏమవుతుందంటే అది శరీరం నుంచి నెక్రోసిస్ అయిపోతుంది. అంటే మనకు బాడీలో నుంచి సపరేట్ అయిపోయి వాటికి రక్త సరఫరా లేకపోవడం వల్ల ఆ దుర్మాంసం అనేది శరీరం నుంచి ఒక ఆరెంజ్కు పీల్ ఎలా వస్తుందో అట్లా ఊడిపోయి బయటకు వచ్చేస్తుంది. ఈ చికిత్స చేసుకుంటేనే తగ్గుతుంది అని ఒక ఫైనల్ ట్రీట్మెంట్గా చెప్పబడింది.